మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేస్తే ఫాక్షన్ ప్రేరేపించినట్లు అవుతుందన్నారు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అనంతపురం జిల్లా ఎస్పీని కలిసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. తనను పరామర్శించేందుకు మాత్రమే ధర్మవరం ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలు వచ్చారని ఎస్పీకి చెప్పారు. తాడిపత్రి అల్లర్లతో ధర్మవరం నేతలకు సంబంధం లేదన్నారు కేతిరెడ్డి. నమస్తే లారణ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్. ప్రసన్న, తాడపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అజ్ఞాతం వీడి బయటకు వచ్చిన తర్వాత తన కార్యక్రమాలన్నీ వేగవంతం చేశారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీని కలిసి తాడిపత్రి ధర్మవరం నేతలపై అనవసరం కేసులు నమోదు చేయొద్దంటూ కూడా ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపుగా సాయంత్రం మధ్యాహ్నం 1 గంటల నుంచి ఆయన ఎస్పీతో సమావేశమయ్యారు. 1 గంటల సమయం నుంచి ఎస్పీ సమావేశమై తాడిపత్రి ధర్మవరం నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కేవలం పరామర్శించి మాత్రం వచ్చారు తప్పించి వేరే కారణంతో కాదు వారిపై అనవసరం కేసులు నమోదు చేయొద్దు. ఒకవేళ ధర్మవరం ఎమ్మెల్యే తన అబ్బాయి ఎవరైతే ఉన్నారో కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై కేసు నమోదు చేస్తే మళ్ళీ ఫ్యాక్షన్ ని ప్రేరేపించేందుకు ఒక వార్నింగ్ కూడా చేతులు తెలుస్తోంది. దాదాపుగా గంట సేపు బయట అయిన తర్వాత బయటకు వచ్చి మీడియా కాకుండా పిచ్చాపాటి జర్నలిస్ట్ తో పిచ్చాపాటి మాట్లాడుతూ ఏం జరిగింది లోపల ఎందుకోసం వచ్చారో కూడా చెప్పాడు. మీడియాతో మాట్లాడద్దు అన్న ఆంక్షలు ఉండడంతో మీడియాతో ఎక్కడ మాట్లాడకుండా కేవలం తన మనసులోని మాటను కూడా బయట పెట్టాలని తెలుస్తుంది. ఒక కేసు నమోదు చేస్తే మాత్రం మరొకసారి ఫ్యాక్షన్ ని ప్రభావితం చేసేట్టు అవుతుంది. కేసు నమోదు చేయొద్దండి, ఖచ్చితంగా వైసీపీ శ్రేణులపై కేసు నమోదు చేస్తే అక్రమంగా కేసు నమోదు చేసి వాటిపై న్యాయపరంగా పోరాడతా తప్పించి మిగతా పద్ధతులు కాదంటూ కూడా తన సాఫ్ట్ కార్ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే ధర్మవరం ఎమ్మెల్యే కేసు పెడితే మాత్రం మరోసారి మీరు ఫ్యాక్షన్ రెచ్చగొట్టడం జరుగుతుందంటూ కూడా ఒక వార్నింగ్ కూడా తెలుస్తోంది. ప్రసూన. థాంక్యూ యోగానంద్.